ఎన్డీఏ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం అద్భుతంగా పాలన సాగిస్తుందని శాసన మండలి బీజేపీ చీఫ్ విప్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గోదావరి నది కలుషితం కాకుండా చర్యలు తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. స్థానిక లాహస్పిన్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ శాస్కీ పూర్ణోదయ ఎన్ఆర్ఈజీఎస్ పథకాల ద్వారా నిధులు రాబట్టేందుకు ఉన్న అవకాశాలపై తాను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వినతి పత్రాలు అందజేశానన్నారు. శాస్కీ ద్వారా 2,000 కోట్లు, పూర్ణోదయ నుంచి 3,000 కోట్లు, ఎన్ఆర్ఈజీఎస్ టీటీడీ ద్వారా నిధులు కేటాయించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని కోరినట్లు తెలిపారు. గోదావరి నదిలో పేపర్ మిల్లు రసాయన వ్యర్థాలు కలవకుండా చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించడం శుభపరిణామమన్నారు. గోదావరి కలుషితం కాకుండా ఉండాలంటే రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రతిపాదించినట్లు డెడికేటెడ్ ఛానల్ నిర్మాణం చేయాలన్నారు. ఆక్వా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న 4 కంపెనీలపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ మంత్రిని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, రొంగల గోపి, కురగంటి సతీష్, మరుకుర్తి కుమార్ యాదవ్, మద్దిపాటి స్వర్ణరజని, వీరవీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఏదైనా ప్రశ్న ఏంటి మంత్రే, కానీ మాకున్న అసలు బౌండరీలు చెప్పేశాను. దాన్ని మీరు ఎలాగ అన్వయించుకుంటారో అన్వయించుకోండి. పాపం పవన్ కళ్యాణ్ గారు తెలియకుండా అలాంటి అమాయక చక్రవర్తిని నువ్వు కులమని, కులం లేదు బెలం లేదు, కులం అయితే అక్కడి ఎందుకు నెగ్గుతాడు, ఆ ఊళ్ళో ఎందుకు నెగ్గుతాడు, ఏదో అనేసాడు ఆయన్ని. పాపం ఆయన మొహం చిన్నపోయింది, తప్పదు కదా. నాయకుడు అన్న తర్వాత నేను ఏది చెప్తే అదే ఫైనల్ అన్నాడు ఆయన. ఆడ పార్టీలో ఆయన అక్కడికి చెప్తూనే ఉన్నాడు. బాబు వాళ్ళ దగ్గరికి వెళ్తే మమ్మల్ని మొన్న పోయినసారి అగ్రిమెంట్లో వాళ్ళ యొక్క వ్యవహార శైలి చూస్తే లాకౌట్ ప్రకటించేశారు. మరి తెలియని విషయాలు చాలా ఉన్నాయి, బయటికి చెప్పకూడదు. సోమవీర చెప్పేస్తాడు భయం లేకుండా. సీఎం గారికి మమతా బెనర్జీ ఫోన్ చేసింది పేపర్ మిల్ గురించి. మీకు తెలుసా దీనిలో లాకౌట్ పెట్టించాడు వాడు. అంత గట్టిగా మాట్లాడేసి వాడు ఆ జైను. ఎలా అయితే మొత్తం అది గట్టిగా టైట్ చేసి శేషగిరి బాబు ఆ అగ్రిమెంట్ అద్భుతంగా చేశాడు. సీఎం గారు ప్రమేయం లేకుండా తోలు తీసేస్తాను, లోన్ పెట్టేస్తానని అంత అద్భుతంగా మిరియాల శేఖర్ బాబా చెప్పి అబ్బాయి పేరేను, అబ్బాయి బాగా చేశాడు. కానీ వాళ్ళు డీల్ చేయడం చాలా కష్టం. సరే, పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్దలు ఈవేళ పేపర్ మిల్లో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, వారి యొక్క రివ్యూ నేను ప్రశంసిస్తున్నాను. వారు 100 కోట్లు ఇస్తున్నారు. మీ డిపార్ట్మెంట్లో ఉన్న 2 స్కీములు మీరు తప్పకుండా మాకు నిధులు ఇవ్వాలి. ఆయన రావడంతో పంచాయతీరాజు ఈఎన్సీని తీసుకొచ్చారు. నేను అడిగిన 2 స్కీములు ఈఎన్సీ నేను తప్పకుండా దీంట్లో డిస్కస్ చేస్తాననేటువంటి విషయాన్ని వారు తెలియజేయడం జరిగింది. ఇక రాష్ట్రంలో ప్రధానంగా దేశంలోనే మా మోడీ గారు ఒక 12వ సంవత్సరం పరిపాలన పూర్తి చేసిన సందర్భంగా కేంద్రంలో మంత్రి నితిన్ గడ్కరీ గారితో అలానే శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిపి ఒక కమిటీ వేశారు. దాంట్లో దేశవ్యాప్తంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని ఈ విజయాలకు సంబంధించిన అంశాల్లో వారు డైరెక్ట్గా పాల్గొనే విధంగా అన్ని మిత్రపక్షాల ముఖ్యమంత్రులు ఇందులో వారి 12 సంవత్సరాల్లో మోడీ యొక్క పాలనలో భారతదేశం పునరుజ్జీవనం ప్రధానిగా పుష్కర కాలం ఆయన పరిపాలించిన తీరు. ఆయన 2014లో అఖండ విజయం సాధించి మే 26న తొలి ముఖ్యమంత్రిగా అయ్యారు, ప్రధానమంత్రిగా అయ్యారు. నిన్న మరలా 12వ సంవత్సరంలో ప్రవేశించారు. ఆయన 19లో విజయం సాధించారు, 24లో విజయం సాధించి ఒక కొత్త శకం ప్రారంభమైంది. ఆయన మోడీ పగ్గాలు చేపట్టిన నాడు కేవలం ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘడియలుగా దేశం విశ్వాసాన్ని తిరిగి పొందింది.
మీరు కోవిడ్లో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అయిపోయినాయి. కానీ కోవిడ్లో ఆయన ఏమన్నారు, ఏదో ఒక చక్కటి అంశాన్ని ప్రస్తావించారు. మరి కార్యకర్తలకు ఎవరికైనా గుర్తుందో లేదో, ఆత్మ నిర్భర్ భారత్ అని ఒక స్లోగన్ ఇచ్చారు. అన్ని దేశాలు శవాలు కాల్చుకుంటూ కూర్చుంటుంటే, జీడిపి డౌన్ అయిపోతూ ఉంటుంటే మనకు ఆత్మ నిర్భర్ భారత్ అనే స్కీమ్ని పెట్టి మన ఆర్థిక స్థితి ఎక్కడా కూడా దిగజారకుండా అనేక రకాల కార్యక్రమాలు చేయడమే కాకుండా మన రక్షణ రంగంలో కానీ అనేక విధాలుగా మీ అందరికీ చెప్పక్కర్లేదు, 4 రోడ్ల విషయాలు కానీ అద్భుతంగా ఆయన ముందుకు తీసుకెళ్లారు.